ఒక్క నిమిషం రాదా, కాల్ వస్తుంది, కాల్ మాట్లాడతాను. అలాగే శ్యామ్. ఏంటి ఏ టైంలో కాల్ చేస్తున్నాడు? ఈడి కాల్ చేసినట్టు రాదా తెలిస్తే మాత్రం నన్ను చంపేస్తుంది. ఏదోలా మేనేజ్ చేసేయాలి. ఎవరు శ్యామ్? కాల్ లిఫ్ట్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? అంటే రాదా, అబ్బే అదేం లేదు రాదా, ఆఫీస్ కాల్. నేను అలా పక్కకి మాట్లాడి వచ్చేస్తున్నా. ఆఫీస్ కాలే కదా, ఏంటంత సీక్రెట్? ఇక్కడ నా ముందు మాట్లాడకూడదా? అలా అంటావా? సరే రాదా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఎనీ అర్జెంట్ సార్? అరే బావా, నేను రొట్టని రారంటవేటి? ఏదేమైనా బావా, పెళ్ళైన తర్వాత నువ్వు బాగా మారిపోయావు. ఒక కాలు లేదు, కలవడం లేదు. సర్లే అతడు ఉంచి గాని చెల్లమ్మ నీళ్ళు వస్తుందా? ఎప్పుడు రా బాబు తండ్రి బాబుతో? ఇంకేంట్రా విశేషాలే? ఏట్రా బావా, ఎన్ని మాటలు నేను మాట్లాడుతున్నా, ఒక ముక్క మాట్లాడు. అంటే సార్, ఇప్పుడు నేను మాట్లాడాలంటే మీరు మాటలు ఆపాలి కదా సార్. పెళ్ళయ్యాక కూడా నీ కితకతలు ఏమాత్రం తగ్గలేదురా బావా. సరే సార్, సోదాపి పాయింట్ చెప్పండి. అక్కడికే వస్తున్నారా బావా? మీరేం ఇక్కడికి రాకండి, అక్కడే ఉండి మ్యాటర్ ఏంటో చెప్పండి. అయ్యి బాబాయ్, బావా కితకతలు అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా నువ్వు. ఇంకేం లేదు బావా, నాకు పెళ్లి సెట్ అయింది. మన బాల్య స్నేహితులందరికీ బ్యాచిలర్ పార్టీ ఇప్పిస్తున్నాను. అర్జెంట్ మన బార్కి వచ్చే. సార్ ఈరోజు ఆదివారం సార్, వర్క్ చేయడం కుదరదు. అలా మా ఆవిడతో నేను అవుటింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. అయ్యి బాబా ఊరుకో బావా, కితకతలు కాకపోతే నువ్వు వస్తున్నావు అంతే, నువ్వు రాకపోతున్నావు మీద ఒట్టే. ఏమైంది శ్యామ్? ఏం లేదు రాదా, ఆఫీస్ లో అర్జెంట్ గా వర్క్ ఉందని మా బాస్ రమ్మంటున్నాడు. ఇవాళ నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నావు కదా. మరేం చేయను రాదా, అర్జెంట్ వర్క్, నేనే చెయ్యాలా పని. చిటికలో చేసుకుని వచ్చేస్తాను కదా. ఏంటో శ్యామ్, ఎప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడవు నువ్వు. సరేలే, పని త్వరగా ముగించుకుని ఇంటికి వచ్చేయాలి, అర్థమైందా? ఓకే బేబీ. హలో. హలోనే రాధా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానే శిరీష, నువ్వు? నాకేం, శుభ్రంగా ఉన్నాను. అవును, నీకు పెళ్ళయిందంటగా, చెప్పలేదేమే? అంటే శిరీష, అది కరోనాలో అలా గడిచిపోయిందే. ఎవరిని పిలవలేదు, ఎవరికి చెప్పలేదు కూడాను. నా సంగతి అటుంచు గాని, నువ్వేమైనా పిలిచావా నన్ను నీ పెళ్లికి? చెప్పే శిరీష. ఏ పెళ్లికి? ఏ పెళ్ళంటావేంటే అయోమయం. 3 సంవత్సరాల క్రితం చేసుకున్నావు కదా. ఓ సదా, అని పెళ్లి చేసుకోవడం 3 నెలల తర్వాత ఆడికి విడాకులు ఇచ్చడం కూడా జరిగిపోయింది. 3 నెలలకే విడాకులు ఇచ్చేసావా? అదేంటి? ఈ మాత్రం దానికే ఇంత ఆశ్చర్యం దేనికే? ఈ రోజుల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం, విడాకులు ఇచ్చేయడం అంతా కామనే. ఆ మాటకొస్తే నేను 2వ పెళ్లి చేసుకుని ఆడికి కూడా విడాకులు ఇచ్చేసాను. ఇప్పుడు 3వ పెళ్లికి ముహూర్తాలు చూసుకుంటున్నాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావే అర్థం పర్థం లేకుండా? పెళ్ళంటే పాచికలాట అనుకుంటున్నావా ఏంటి? పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడితో నీకు ఏ ప్రాబ్లం రానట్టుగా ఉంది, అందుకే పెళ్లి గురించి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు. ఏదేమైనా మగాళ్ళ బుద్ధి అంతా ఒక్కటే. నీకంటే ఎదవలు దొరికారు, అందరికీ అలా ఎదవలు దొరుకుతారా ఏంటి విడాకులు ఇవ్వడానికి? నా శ్యామ్ ఏమి అలాంటోడు కాదు, శ్రీరామచంద్రుడు. నీ మొగుడి మీద నీకున్న ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే ఆచార్య మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కనబడుతున్నాయి. చూసుకో, దెబ్బైపోగలవు. నువ్వెంతైనా చెప్పవే, నా శ్యామ్ బంగారం. నువ్వు వాడిని ఇలాగే సింగారం చేస్తే బంగారం కాస్త బొగ్గైపోద్ది. సరే, నువ్వు ఎంత చెబుతున్నావు కాబట్టి సరదాగా ఓ బెట్ వేసుకుందావా? అందులో నువ్వు గెలిసావనుకో, నీ మగుడు బంగారం అని నేను ఒప్పుకుంటాను. సరే, ఏంటో చెప్పు. అది ఇప్పుడు అర్థమైందా ఏం చెయ్యాలో? అలాగే చేస్తా. మా శ్యామ్ శ్రీకృష్ణుడు కాదు, శ్రీరాముడు అని నిరూపిస్తా. సరేనే రాధా, ఉంటాను మరి, బాయ్. హాయ్ రా రొడ్డా. హాయ్ రా బావా, ఎన్ని రోజులైంది బావా నేను చూసి. ఏడు బావ బచ్చికిపోయావు, చెల్లెమ్మ సరిగ్గా భోజనం పెట్టట్లేదా? భోజనం ఒకటే ఏం కరమరా, దాంతో పాటు బాజా భజంత్రులు కూడా పెట్టేస్తుంది. అయ్యి బాబాయ్, బావా కితకితలు పెట్టడంలో కోసంది కూడా మారలేదు నువ్వు. అది ఓకే గాని సడన్ గా ఏట్రా ఈ పెళ్లి సంబంధాలు? సడన్ గా ఏంట్రా బాబు, 10 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తుంటే 10 రోజుల కింద తగిలింది పిల్ల. అంటే దారిద్రం 10 రోజుల నుండి పట్టుకుంది అంటున్నావు. ఊరుకో బావా, శుభమా అని పెళ్లి అవుతుంటే అప్సెకం మాటలు నువ్వు చిల్లవడానికి వచ్చాం, అలా చిలిపీర్లు ఎత్తేద్దాం పదా. సాగు ఫోన్ వస్తుంది. ఎవరు బావా? చిల్లా? నీ అబ్బా మాట్లాడకరా, నువ్వు ఉన్నావని తెలిస్తే నేను పాతేస్తుంది. సరే బావ, సైలెంట్ ఉండిపోతున్నా. ఏం రాదా కాల్ చేసో, ఏదైనా సమస్య? సమస్య కాదు, అమావాస్య. నాకు అర్థం కాలేదు రాదా. ఇంకేం లేదు శ్యామ్, మా ఇంట్లో వాళ్ళు అమావాస్య కదా అని ఇంటికి వచ్చేయమంటున్నారు. అందుకే నేను మా పుట్టింటికి బయలుదేరుతున్నా. ఓ 10 రోజుల తర్వాత తిరిగి వస్తానే. 10 రోజులా? ఏంటి రాదా ఇంత సడన్ గా? 10 రోజులు నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను చెప్పు. అబ్బా 10 రోజులే కదా శ్యామ్, ఇట్టే గడిచిపోతాయి. సరే రాదా, జాగ్రత్తగా వెళ్ళు. ఐ మిస్ యూ రాదా. ఐ మిస్ యూ టు శ్యామ్. ఏం బావా, ఏమైంది? ఎవరు ఫోన్ లో? ఫోన్ పండిరా, మాట్లాడతావా? ఊరుకో బావా, నువ్వు నీ కితకితలు. మరేరా, ఇందాకలే చెప్పాక రాధ కాల్ చేస్తుంది ఆగురా అని. ఏంటంటే బావ సంగతి, ఏమంటుంది చెల్లమ్మ? పుట్టింటికి 10 రోజులు ఇంటికి వెళ్తుందంట, అది చెప్పడానికి కాల్ చేసింది.
ఎంత మంచి విషయం అంత స్లో మోషన్ లో చెప్తాడు బావా. మా ఆవిడ ఊరు వెళ్తే మధ్యలో నీ హడావిడేట్రా? అదేడు బావా అలా అంటావు? పెళ్ళం ఊరు వెళ్తే పార్టీ బయట చేసుకోవడం చీప్ గా. పద బావా హౌస్ లోకి వెళ్ళి హౌస్ అరెస్ట్ అయిపోదాం. రే రొడ్డా, నీకే ఎన్నే చెప్తావు, మా రాధకి తెలిసిందనుకో రోకల బండతో బాగా చేస్తాడు నన్ను. ఊరుకో బావా, ప్రతి చిన్న విషయానికి చిన్న పిల్లలు భయపడిపోతున్నా. పదా నేనున్నా కదా, పదా నువ్వు తీ బావా బీర్లే పొంగించే. ఏర్లై పొంగాలి బీర్లు మొత్తం. బావా ఏంటి సడన్ గా పార్టీ లైట్లు అయిపోయి హర్రర్ లైట్లకి? అబ్బా అటు చూడరా రాదా. అమ్మ బాబాయ్ నేను చంప. ఈ నన్ను ఇరికించేసి జంప్ అయిపోయాడు. ఇప్పుడు నా టైర్ పంచర్ అయిపోయేటట్టుంది. రాదా మరేమో అది. ఇక ఆపు శ్యామ్, నిన్ను. అబ్బా 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 రాదా, ఇప్పుడు కడుతూ కూడా సన్నగా అయిపోతాయి రాదా. వద్దు వద్దు. ఛీ, దున్నపోతు మీద వర్షం కురిసినట్టు నిన్నెంత బాధినా ఏం లాభంలే. అసలు నీకిలా కాదు, నీకిదే కరెక్ట్. రాదా అది క్రికెట్ బ్యాట్. ఇప్పుడు దానితో నువ్వు నన్ను సిక్స్ పీకితే నేను సచ్చి ఊరుకుంటాను. ఛీ, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు శ్యామ్. ఇంకా నేను నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. రాధా సారీ రాధా, ప్లీజ్ రాధా క్షమించు. అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకు ఇప్పుడు? దయచేసి ఒక్కసారికి నన్ను క్షమించు రాధా. పాకిస్తాన్ టెర్రరిస్ట్ నైనా క్షమిస్తాను కానీ నిన్ను మాత్రం క్షమించను. నేనేమో నువ్వు శ్రీరామచంద్రుడు అని బయట అందరికీ చెప్పుకుంటుంటే నువ్వేమో ఇక్కడ చేసేవన్నీ చెత్త చెత్త పనులు. ప్లీజ్ రాధా ఇంకెప్పుడు తాగను, నీ మీద ఒట్టు. నా ముఖం చూసేని ఒక్కసారికి క్షమించు రాధా. చిచ్చి, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రాధా చెప్పు. ఏం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? ఏం చెప్పినా చేస్తా రాధా. అలాగైతే విను చెప్తా. నెంబర్ 1 మందు మానేయాలి. కష్టమే కానీ మానేద్దాం. 2 గాలి తిరుగుళ్ళు తిరగకూడదు. ఎంత ఎండలు బయట కాస్తుంటే నేనెందుకు బయట తిరుగుతాను? అస్సలు తిరగను. నెంబర్ 3 నాకు అబద్ధాలు చెప్పకూడదు. అస్సలు చెప్పండి రాధా. ముందిలాంటి యదవలతో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అదంత పని ఇప్పుడే నంబర్ డిలీట్ చేసాను చూడు. చివరగా నీ ఫోన్ లోకి ఎప్పుడు నాకు యాక్సెస్ ఉండాలి. నువ్వేం పని చేసినా నాకు చెప్పే చేయాలి. ఈ రూల్స్ లో ఏ ఒక్క రూల్ అయినా బ్రేక్ చేసావో నీ బాడీలో బోన్స్ బ్రేక్ అయిపోతాయి చెప్తున్నా. చెప్తాం మహారాణి. సర్లే ముందు చెత్తంతా చీపిరితో ఎత్తి బయటపాడి. చూస్తుంటేనే తేళ్లు జరులు పాకినట్టుగుంది ఒళ్ళంతా. సరే మా రాధ అమావాస్య రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి ప్రీ ప్లాన్ ఏదో ఉందని. ఐ డిడ్ ఏ మిస్టేక్. పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద మిస్టేక్, దాంతో పోలిస్తే ఇవన్నీ ఒక మిస్టేక్సా? పెళ్లికి ముందు కలెక్టర్ కాయల గట్టిగా ఉండేవాడిని, ఇప్పుడు ముగ్గుపోయిన మామిడి పండ్ల మెత్తగా అయిపోయాను. పిండేస్తున్న రసం మొత్తం. ఇట్స్ హట్టింగ్ యూనో. క్లీన్ చేయమంటే ఏంటి అక్కడ కబుర్లు? ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టుకునిరా. చూసారా ఇలా ఉంటది. ఎంత చూసాక కూడా ఇంకా మీరు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని ఇంకా ఎవడు బాగు చేయలేడు. మీ సావు మీరు సావండి. ఇక నాకు మీకు సెలవు. గుడ్ బై. తెస్తున్నావా? తీసుకొస్తున్నా.